ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కరుణమయుడైనటువంటి తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ సమయానికై వందనాలు చెల్లిస్తున్నాము. జీవము కలిగిన మీ మాటలను మేము గమనించినప్పుడు మా హృదయములతో మీరు మాట్లాడి మీ దీవెనలతో సమస్తమును నడిపించి ఆశీర్వాదకరముగా వినుచు ఉన్న ప్రతి శ్రోతకు కలుగుటానికి వారి హృదయాలను మీ ఆత్మతో నింపుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. ఒకానొక దినమున మృద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచూ పైనుండి చూచుచూ ఉండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయును హిత్తీయుడగు ఉరియాకు భార్య అయి బత్షెబా అని తెలియచేయగా దావీదు దూత చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దావీదు శోధించబడి ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుతూ ఉంటామండి. దావీదు శోధించబడము అనేసరికి చాలామంది కూడా దావీదు ఖాళీగా ఉన్నాడు కాబట్టి శోధించబడ్డాడు అని అనుకుంటారండి. కానీ ఇక్కడ ఏమని ఉన్నదంటే, అతను రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచూ ఉండగా పైనుండి అతను దేనిని గమనిస్తూ ఉన్నాడు అనేటువంటిది ఆలోచించవలసి ఉన్నాం. అతను రాజు కనుక రాజనగర్లో జరిగేటువంటి అద్భుతాల్ని గమనించటానికే అతనికి అర్హత ఉన్నది. కానీ ఒక స్త్రీ స్నానం చేసేటప్పుడు ఆమెను చూచేటువంటి ఆధిక్యత దేవుడు అతనికి ఇవ్వలేదు. ఆమె ఏ విధముగా స్నానం చేస్తూ ఉన్నది అనేది గమనించకూడదు. ఎందుకంటే ఇతను మిద్దె మీద ఉన్నాడు, ఆమె క్రింద స్నానం చేస్తా కనబడతా ఉన్నదని. అప్పుడు వెంటనే అతను చేసి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పని ఏంటంటే, ఆమె ఎవరు, ఏ విధముగా ఉన్నది అనేటువంటి విషయాన్ని అతను గమనించి ఉన్నాడు. అతను తెలుసుకొని ఉన్నటువంటి విషయము, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట, ఆమె చాలా అందగత్య. ఆమె అందాన్ని అతను ఆకర్షించాడు. కానీ ఆమె మరొక అతని పురుషుడు భార్య అనేటువంటి విషయాన్ని అతను మర్చిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞలలో వ్యభిచరించకూడదు అనేటువంటి ఆజ్ఞ ఒకటి ఉన్నదండి. వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞను చూస్తూ ఉన్నప్పుడు సామాన్యంగా మనుషులు ఒక పాపములో ఎలాగా సాతానుడు బంధిస్తాడో గమనించలేనటువంటి స్థితిలో మనుష్యుడు ఉంటాడండి. దొంగతనం చేయటం పాపం అనుకుంటాడు, అబద్ధమాడటం పాపం అనుకుంటాడు. కానీ మరొకడు భార్యని ఆశించటము కూడా పాపము అనే విషయాన్ని సాతానుడు అతనికి కలుగు చేయలేదు. ఒక రాజు అయ్యుండి, అతను రాజరికాన్ని ఏలేటువంటి వాడయ్యుండి, రాజు అంటే దేవుని స్థానములో ఉన్నటువంటి వాడు అని అర్థమండి. అంటే అతనికి అన్ని ఐశ్వర్యాల్ని దేవుడిచ్చాడు. అందువలన క్షణము సేపు ఆమె ఎవరు అనేటువంటి విషయాన్ని గమనించడానికి అతను ఎక్కువ సమయాన్ని తీసుకోలేదు. ఆ సమయంలో అతనికి తెలిసినటువంటి వార్తలు ఏంటంటే, ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అనేటువంటి విషయాన్ని అతను తెలుసుకోగలిగాడు. ఉరియాకు భార్య అయినటువంటి ఆమెను చారతీయటము లేకుంటే ఆమెను బలవంతంగా అనుభవించినట్లుగా ఉంటుందండి. అందుకనే అక్కడ జరిగినటువంటి విషయాన్ని ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఆమె అతని యొద్దకు రాగా ఆమెతో శయనించెను కనుక
కలిగిన అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా దావీదు హుత్తీయుడగు ఊరియాను నా యొద్దకు పంపుడని దూత ద్వారా యావాబునకు ఆజ్ఞ ఇచ్చెను. యావాబు సైన్యాధికారి కనుక అతనికి కబురు చేశాడు ఉరియాని పంపించమని. ఉరియాని పంపించమని చెప్పినటువంటి సమయంలో యావాబు గమనిస్తూ ఉన్నాడు. అతనికి రాజుగారి యొక్క బలహీనత తెలిసిపోయిందండి. ఎందువల్లంటే అతను ప్రత్యేకముగా ఉరియాని ఎందుకు పిలిపించాడు అనేది అతను గమనించి ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతను రాజుగారితో ఏమీ మాట్లాడలేదు. కానీ రాజు చేసి ఉన్న పాపానికి ప్రతిఫలంగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె గర్భవతిని అనేటువంటి విషయాన్ని ఆమె కవర్ చేసుకొనకుండా ఆ విషయాన్ని ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపించి ఉన్నది. ఆ సమయంలో అతను చేసి ఉన్నటువంటి పని ఏంటంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనతో అతను ఉరియాని రమ్మని కబురు చేసి ఉన్నాడు. అతను తన ఇంటికి వెళ్ళేటువంటి రీతిగా చూడండి 9వ వచనములో అతని వెనుక రాజు ఫలహారములను అతని యొద్దకు పంపించెను. కానీ ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనెను. అతను యుద్ధంలో తన సేవకులు ఉన్నారు కాబట్టి అతను తన డ్యూటీని అనగా తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి తన భార్య దగ్గరకు అతను వెళ్ళలేదు. తాగాడు, తిన్నాడు, అందరితో పాటు అతను కూడా సైనికులతో పాటే నిద్రించాడు. కానీ తన భార్య దగ్గరికి వెళ్ళడానికి అతను ఇష్టపడలేదు. ఉరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగగా ఉరియా మందసమును ఇశ్రాయేలీయుల వారును యోధా వారును గుడారములలో నివసించుచూ ఉండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఇలాగా చేయువాడను కానని దావీదుతో అనెను. ఆ సమయంలో దావీదు మహారాజు అతన్ని పిలిపించుకొని ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళలేదు అని చెప్పినప్పుడు అతను చెప్పిన సమాధానము చాలా ఆశ్చర్యంగా ఉన్నదండి. అదేంటంటే యోవాబు సైనికుల్లో సేవకుడు చేస్తూ ఉన్నాడు. అలాగనే దేవుని యొక్క సేవకులందరూ కూడా శత్రువులతో పోరాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నేను పడుకొనలేను అని చెప్పినటువంటి సమయంలో 13వ వచనంలో అంతటా దావీదు అతని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలువెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఉదయమున దావీదు యుద్ధము మోపుగా జరుగుచూ ఉన్న చోట ఉరియాను ముందు పెట్టి అతన్ని కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని నీవు అతని యొద్దకు వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించను. ఎంత దుర్మార్గమైనటువంటి పని చేయటానికి రాజుగారు పూనుకొని ఉన్నాడో మనం ఆలోచించవలసి ఉన్నాం. రాజే అతను దేవుని యొక్క స్థానములో ఉన్నటువంటి ఒక ప్రతినిధి. రాజుగారు ఏమి చెప్పితే అది అందరూ వినవలసిందే. అలాగనే ఉరియా భార్యను పిలిపించుకొని ఆమెతో శయనించాడు. ఆమె గర్భవతి అయిపోయినప్పుడు ఆ గర్భాన్ని ఆమె భర్త మీదకి త్రోసివేయాలనుకున్నాడు. అయినా కూడా దేవుడు అతనికి ఆ శిక్షను వేయటానికి పెట్టినప్పుడు అప్పుడు ఉరియా చేతనే ఒక ఉత్తరం రాసి పంపించాడు యోవాబుకి. ఏంటయ్యా అంటే ఈ ఉరియాని చంపించి వేసేయి అని. అలాగనే అతను ఆ యుద్ధములో చనిపోయి ఉన్నాడు. కానీ అక్కడ జరిగినటువంటి ఆ విషయము
ఎంత గంభీరముగా దేవుడు చేసి ఉన్నాడయ్యా అంటే చూడండి 21వ వచనములో యెరుబ్బేతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయెను, ఒక స్త్రీ తిరగటిరాయి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తేబేసు దగ్గర హతమాయెను గదా, ప్రాకారము దగ్గరకు మీరెందుకు పోతిరని నిన్ను అడిగిన ఎడల నీవు తమరి సేవకుడగు ఉరియాయు హతమాయనని చెప్పుమని బోధించి దూతను పంపెను. దూత పోయి యోవాబు పంపిన వర్తమానమంతైను దావీదునకు తెలియచేశాను. ఈ హత్య నేరాన్ని అతని మీద పెట్టుకొనకుండా చూడండి 25వ వచనములో, అందుకు దావీదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి నీవు చింతపడకుము, ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒక మీదను పడుట కద్దు, పట్టణం మీద యుద్ధం మరి బలముగా జరిగి దానిని పడగొట్టుమని చెప్పి నీవు యోవాబుకు ధైర్యపరచి పంపుమని దూతను ఆజ్ఞ ఇచ్చి పంపించెను. ఉరియా భార్య తన భర్తయగు ఉరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలం తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన గదికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, రాజుగారు సైన్యాన్ని ఎలాగ జరుగుతున్నదో గమనించటానికి బదులుగా అతను భోగము కోసము అతని కండ్లు చెదిరిపోయి ఒక స్త్రీ వ్యామోహంలో అతను దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయి దౌర్భాగ్యమైనటువంటి దశలోకి దిగజారాడు. అతను ఆ విధంగా దిగజారడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడు కూడా దైవజనుడు దేవుని ఆత్మతోనే నడుచుకునేటువంటి వాడు. అతను శోధించబడేటువంటి విషయము అతనికి తెలుస్తూనే ఉంటుందండి. కానీ అతను శోధించబడుచు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అతను మర్చిపోయి ఉన్నాడు. అతను శోధించబడుచు ఉన్నాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆమె ఎవరు, ఎక్కడ ఉన్నది, ఏంటి అని ఆమెను బలవంతాన పిలిపించుకొని ఆమెతో సంభోగం చేసి ఉన్నాడు. అంటే అతని యొక్క తాత్కాలికమైన కోరికల కోసమై ఆమెను ఉపయోగించుకోవాలి అని అనుకున్నాడు. ఆమెను ఉపయోగించుకున్న తర్వాత ఆమె గర్భవతి అయిన తెలిసినప్పుడు ఆ వంకను, ఆ సాకును ఆమె భర్త మీద నెట్టివేయవలనని దౌర్భాగ్యమైన ఆలోచన చేసి ఉన్నాడు. ఎంత పాపాన్ని మనం ఒకసారి ఆలోచించుదాం. అతను చేసి ఉన్నటువంటి ఆ పాపానికి ప్రతిఫలము ఎంత భయంకరంగా ఉంటుంది అనేది మనము చదువుకొనవలసి ఉన్నాం. అప్పుడు 12వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దాన్ని పెంచుకొనుచు ఉండగా అది వాని యొద్దకు వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కవిగిట పండుకొనుచు వారికి కుమార్తె వలె ఉండెను. ఎంత వివరించుతా ఉన్నటువంటి నాతాను ప్రవక్తని మనం ఆలోచించినట్లయితే, నాతాను ప్రవక్త వచ్చి ఒక చిన్న ఉదాహరణను దావీదుకి చెప్పాడు. అదేంటంటే, ఒకడు చాలా ధనవంతుడు, అతనికి అంతా ఉన్నది. అదే మనం గమనించవలసిందండి. అతనికి అన్నీ ఉన్నాయండి. ఐశ్వర్యవంతుడు, అలాగనే అతను అన్ని విషయాల్లో కూడా యోగ్యత కలిగినటువంటి వాడే. కానీ అతని ఇంటి ఎదురుగా ఉన్నటువంటి, అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏదియూ లేకపోయాను. అతను ఇంటెదురుగా ఉన్నటువంటి ఒక అతనికి ఒక చిన్న గొర్రె ఉన్నది.
అయితే ఆ గొర్రె అతను చాలా ప్రేమగా పెంచుకున్నటువంటి ఆ గొర్రెని ధనవంతుడి ఇంటికి అతిథులు వచ్చినప్పుడు గొర్రెను పిలిపించుకొని అతను చంపేసి దానితో విందు చేయించుకున్నప్పుడు అతన్ని ఏమి చేయాలి అని నాతాను దావీదును అడిగినప్పుడు దావీదు చూచి 7వ వచనములో ఆ మనుషుడు దానికంటే ముందుగా 4వ వచనంలో అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వాలని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి ఆ మనుషుడు నీవే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలీయుల వారిని యోధా వారిని నీకు అప్పగించి తిని ఇది చాలదని నీవు అనుకునే ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీవు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు కొందునని నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చెరువువానికి అప్పగించేదును. పగటి ఎందేవాడు వారితో చేయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేస్తువి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచూ ఉండగా పగటి ఎందే నేను దాన్ని చెప్పిన దాన్ని చేయుంతును అనెను. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండా ఉన్నట్లు యెహోవా నీ పాపమును హరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేస్తేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఇక్కడ మనం ఆలోచించి ఉన్నట్లయితే ఎంత భయంకరమైనటువంటి స్థితిలో దావీదుని నాతాను శపించాడో గమనించాలండి. మనం అనుకోనవచ్చు దావీదు ఎవరిని ఆశపడి ఉన్నాడంటే నాతాను చెప్పేటువంటి మాటలను పట్టి ఎంత భయంకరమైన శిక్షలోనికి అతను వెళ్ళి ఉన్నాడయ్యా అంటే ఉరియా భార్యను అతను ఆశపడేటువంటి హీన దశలో అతను తను తగ్గించుకున్నాడని. ఉరియా భార్య కంటే చక్కనైనటువంటి ఆడవాళ్ళని దేవుడు అతనికి ఇచ్చాడు, కానీ అతను తన ఆలోచన అంతా కూడా మార్చుకొని ఉన్నాడు. అతను దేవుణ్ణి అడగలేదు. దేవుణ్ణి అడిగినట్లయితే ఇంకా ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఏంటయ్యా అంటే యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగు చేసితివి. ఆ తర్వాత నా మాట ఆలకించుము. యెహోవా నీ సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటి ఎందే వాడు వారితో శయనించును. ఎంత భయంకరమైన శాపాన్ని అతను పొంది ఉన్నాడంటే చూడండి, ఈ పైన ఒక మాట చెప్పబడి ఉన్నది 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేని హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి
అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపితివి. పైన ఇంకొక మాట దేవుడు చెప్పాడు 8వ వచనములో, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలీయుల వారిని యోధా వారిని నీకు అప్పగించితిని. అది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందను. నీవు చాలదని అనుకుని ఎడల మరి ఎక్కువగా నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప రహస్యాన్ని దేవుడు చెప్తున్నాడో చూడండి. నీవు చాలదు అనుకున్నట్లయితే ఇంకా ఇచ్చేవాడిని అని చెప్తున్నాడు. అలాంటిది వేరే వాడి భార్యని ఆశపడి దేవుని యొక్క నామానికి అవమానం కలుగు చేసి ఉన్నటువంటి దావీదుని చాలా కఠినంగా భక్తుడైనటువంటి నాతాను దేవుని మాటలను ప్రకటించి ఉన్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనుషుడు ఎప్పుడు కూడా అజ్ఞానమైనటువంటి దశలో చేయకూడదు అని ఇక్కడ చెప్పబడుచు ఉన్నది. తాను తప్పు చేసి ఉన్నాను అనేటువంటి విషయాన్ని దావీదు ఒప్పుకొని ఉన్నాడు కాబట్టే అతనికి దేవుడు వెంటనే తెలియచేశాడు, కానీ అతను గమనించలేని స్థితిలో ఉన్నాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయాల్లో ఎన్నో అద్భుతాలు జరిగినప్పటికీ కూడా తన ఇంటి వారిని దీవించటానికి భక్తుడైనటువంటి దావీదు ఇంటికి వచ్చినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో చదువుకుందాం. ఆ ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదుని ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందుకు దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన ప్రజనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకునిన యెహోవా సన్నిధిన నేను అలాగూ చేసి తిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, అంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనక ఉండెను. ఈ మాటలను మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో మీకాలును ఇంటికి తీసుకొని రావడానికి అబ్నేరు ఎంతో సహాయపడి ఉన్నాడు. అయితే మీకాలు దావీదు రాజు దగ్గరికి వచ్చి ఉన్నది, కానీ ఆమెలో రాజరికములో ఉన్నటువంటి గర్వ స్వభావం మాత్రం పోలేదు. అందువలన దావీదు దేవుని మందసం ముందు ఆ నాట్యమాడేటువంటి సమయంలో అతను గోనె పట్టు కట్టుకొని నాట్యం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ విషయాన్ని చూచి ఉన్నటువంటి మీకాలు అతను తన ఇంటి వారిని దీవించటానికి వచ్చినప్పుడు అతనిని హాస్యముగా చేశాను అనే మాటని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నామండి. 20వ వచనంలో తన ఇంటి వారిని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనములో తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేను బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితినని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనము మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిన నేను అలాగు చేసి తిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరించబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదనని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనక ఉండెను. మీకాల్ని రాజు అయినటువంటి దావీదు చాలా ప్రేమించాడు. ఆమెను మరొకరికి ఇచ్చి వివాహం చేయబడినప్పటికీ కూడా
ఆమెను మరలా తన భార్యగా స్వీకరించటానికి తీసుకుని వచ్చి ఉన్నాడు. అతను చేసి ఉన్న ప్రమాణ వాక్యాన్ని నెరవేర్చటానికి చేసి ఉన్నటువంటి దానికి ప్రతిఫలంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో అతన్ని అవమానించి ఉన్నదంటే, ఒక పని కత్తెలాగా, ఒక పనివారు కానీ మందసం ముందు నాట్యమాడినట్లుగా నీవు గోనె పట్ట కట్టుకొని నాట్యమాడేవు అనేటువంటి హాస్యాన్ని దావీదు రాజుతో చెప్పి ఉన్నది. దావీదు కూడా ఆ విషయంలో ఏమీ సిగ్గుపడకుండా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో నీ తండ్రిని నీ తండ్రి ఇంటి వారిని కూడా విడిచిపెట్టి దేవుడు నన్ను అధికంగా ఆశీర్వదించాడు కనుక నేను దేవుని దగ్గర ఆ నాట్యాన్ని చేశాను అని భక్తుడైనటువంటి దావీదు చెప్పుచూ ఉన్నాడు. అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, దేవుని దగ్గర తను తాను తగ్గించుకొని దేవుణ్ణి ఘనపరుచుకున్నటువంటి దావీదు రాజుని ఆమె చాలా హీనుడుగా, ఒక రాజుగారిగా నీ ఉండకుండా ఒక పనివాని వలె నీ ఉండవు అని ఆమె అతన్ని హాస్యం చేసి ఉన్నది. అందుకనే దానికి తగినటువంటి రీతిగానే అతను సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానానికి ఆమె ఏమాత్రము కూడా ఆలోచించలేదు కాబట్టి ఆమె జీవితకాలము కూడా బిడ్డలను కనకుండా దేవుడు ఆపివేసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము గమనించవలసిన ఈ విషయం ఏంటంటే, బిడ్డలను ఇచ్చినటువంటి వాడు దేవుడు. దేవుడు ఏ సమయంలో ఏ వయసులోనైనా ఎలాగు చేయాలో అలాగు చేయటానికి సమర్థుడైనటువంటి వాడు దేవుడు. మనుషులు ఎప్పుడైతే ఇలాంటి సందర్భాల్లో దేవుణ్ణి అవమానిస్తూ ఉంటారో, అందుకనే ఇక్కడ మరణము కను వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనక ఉండెను. సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు పిల్లలను కనకుండా ఉండెను. అంటే దీనిలో మనం గమనించవలసినటువంటి అర్థం ఏంటంటే, దేవుని సేవకుడైన దావీదు మరి దేవుని దగ్గర నాట్యమాడుతూ ఉన్నప్పుడు అది ఆమె దృష్టికి చాలా చిన్నతనముగా కనబడ్డది. ఒక పనివారు చేసి ఉన్నటువంటి పనిని రాజు అయినటువంటి నీవు చేసి ఉన్నావు అని ఆయన్ని ఎగతాళి చేసినట్లుగా మాట్లాడి ఉన్నది. అందువలన ఆమె జీవితంలో మరెన్నడూ కూడా పిల్లలను దేవుడు ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనులైనటువంటి వారిని ఎప్పుడైనా సరే అవమానించటం కానీ, దేవుణ్ణి చిన్నపరచటం కానీ, దేవుని కార్యాన్ని తక్కువ అంచనా వేయడం కానీ, ఇలాంటివి ఏవీ చేసి ఉండినప్పటికీ కూడా దేవుడు సహించడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనము తెలుసుకొని ఉన్నటువంటి ఈ సత్యాన్ని మనమందరము కూడా దేవుని సేవకుడైనటువంటి దావీదు చేసి ఉన్నటువంటి ధైర్యముతో కూడి ఉన్నటువంటి దేవుణ్ణి ఘనపరుచుకునేటువంటి ఆ కార్యక్రమాన్ని చేసి ఉన్నట్లుగా మనము కూడా మన జీవితాల్లో ప్రభువుని హెచ్చించవలసి ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా హెచ్చించుకొని ప్రభువుని మనం ఘనపరుచుకొనవలసి ఉన్నాం. ఒకనొక సమయంలో మీకాలు వలన రక్షించబడి ఉన్నటువంటి దావీదు అదే సందర్భంలో మీకాలు ఆయనను ఎగతాళి చేసినందువలన మీకాలు బిడ్డలను కనకుండా ఉండెను అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుచూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఆ విషయాన్ని గమనించుకొని మనం దేవునికి దగ్గరగా జీవించి దేవుని యందు భయభక్తులతో మన జీవితాల్ని బలపరుచుకొనవల్లని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించి ఉన్నటువంటి సమయానికై మీకు వందనాలు. ఒకప్పుడైతే మీకాలు తన యజమానిని కాపాడి ఉన్నది, కానీ ఒకానొక సందర్భంలో నా ప్రభువా మిమ్ములను ఘనపరుచున్నటువంటి దావీదుని హేళన చేసి ఉన్నది కనుక ఆమె జీవిత కాలము కూడా బిడ్డలను కనకుండా చేసి ఉన్నారు. కాబట్టి నా దేవా, మేము ఏ విధముగా ఉండవలెనో ఆ విధానాన్ని భక్తుడైనటువంటి దావీదు తాను నేర్చుకొని నేర్పించి ఉన్నాడు. అలాగనే మా జీవితాల్లో కూడా మిమ్మల్ని హెచ్చించుకుంటూ సాగి వెళ్ళే భాగ్యము దయచేయమని మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి.
ఆమేన్.